ఇప్పుడు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఈ జిల్లాలో ఆర్మూర్ ఏరియాలో ఇప్పటి వరకైతే పూర్తి స్థాయిలో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నది మాత్రం ఇక్కడ ఇసపల్లి సబ్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఈ కబ్లు పూర్తిగా మనం చూస్తున్నాం. ఈ నీళ్ళల్లో ఇవన్నీ నీళ్ళలో మొత్తం మునిగిపోయినాయి. ఎందుకోసం అంటే అసలు భారీ వర్షాలు ఒక పక్క ఉన్నాయని చెప్తా ఉన్నా కూడా యంత్రాంగం స్పీడప్ చేయకపోవడం వల్ల ఈ రకంగా వచ్చినాయి. ఇవన్నీ కూడా రేపటి వరకు ఈ రోజు వరకే మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక రైతు ఉన్నాడు. ఈ రైతుని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని రోజులు అయి పోసి? 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతా ఉంది. ఇంకా ఎందుకు మరి కాటాలుగా తూకం చేయలేదు? అసలు లైన్ అంటారు, పంతులు లేవంటారు, లారీ వస్తలేదు అంటారు. ఇప్పుడు నీళ్ళలు అయిపోయినాయి. అట్లా వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనకి ఇస్తుంది. మనకు ఇప్పుడు రైతు 20 రోజులు అవుతా ఉందట. ఇప్పటి వరకు వారు కాంత తూకం వేయలేకపోయారు. వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. మేము నష్టపోతున్నాం, మా నష్టాన్ని ఎవరు భరిస్తారు అనే రైతులు తమ ఆవేదాన్ని వెలబోస్తా ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా దయచేసి ఇప్పటికైనా ఈ తడిచిన ధాన్యాన్ని యథావిధిగా వెంటనే తూకాలు వేసి యుద్ధ ప్రతిపాదికన రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని వెంటనే యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.